ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, కావలసినటువంటి బలగం ఉంది, సెక్యూరిటీ ఉంది. కానీ అతను తినడానికి మాత్రం దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? డాక్టర్లు సూచించారు, తనకున్నటువంటి వ్యాధిని బట్టి కేవలం నూకలతో చేయబడినటువంటి జావ మాత్రమే నీ బ్రతుకు దినముల్లో తినాలని చెప్పారట. ఎవరు? డాక్టర్లు. అంత సంపాదించాడు, కోటి విద్యలు దొరికట. జానుడి పట్ట కోసమే కూటి కొరకంట, కోటి విద్యలు. మరి ఆ కూటి కొరకైనటువంటి అది కూడా అనుభవించకపోతే, అంత ఆస్తి ఉండి తన జీవితంలో ఏం పోగొట్టుకోవడం తెలుసండి? రుచిని అనుభవించేటువంటి ఆ ప్రాప్తిని పోగొట్టుకున్నాడు. పెద్ద పెద్ద గృహాల్లో, డబ్బున్న గృహాల్లో కూడా ఏమి లేదు తెలుసండి? నెమ్మది లేదండి, నెమ్మది లేదు. వ్యాపార రీత్యా వారికి ఉన్నటువంటి ఎన్ని సమస్యలు అంటే ఎన్నో సమస్యలు. మనం అనుకుంటున్నాం బాగుంటారు అనుకుంటాం, కాదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి తప్ప ఏదో విలాసవంతంగా బ్రతుకుతున్నారనేటువంటి మాటే తప్ప మానసికంగా మాత్రం వారు దృఢంగా లేరు. మరి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండవలసినటువంటి వారు ఒకరున్నారు. ఎవరంటే వాళ్ళే దేవుని పిల్లలు, దేవుని నమ్మినటువంటి వారు. అంటే అన్నిటికీ సిద్ధపడిపోయారు. క్రైస్తవుడైతేనే అన్నిటికీ సిద్ధపడిపోయాడు. పౌలు అంటాడు, నాకేమేమి లాభకరమై ఉన్నావో వాటన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకుంటున్నా అన్నాడు.